రాజసుధా ఛానల్కి స్వాగతం. మన రాజసుధా ఛానల్ ద్వారా మరి అనేక సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు ఎన్నో తెలుసుకుంటున్నాం. అనేక ధర్మపరమైన సందేహాలకి శాస్త్రీయపరమైన సమాధానాలు, మన పెద్దలు చెప్పిన ఎన్నో శాస్త్రీయపరమైన సమాధానాలు కూడా తెలుసుకుంటున్నాం. మరి ఈరోజు తెలుసుకోబోయే ఆసక్తికరమైన అంశం, ఉగాదిని ఈ రకంగా జరుపుకోకూడదు. అయితే చాలా వరకు మన హేమలంబి నామ సంవత్సర ఉగాది గురించి భిన్న అభిప్రాయాలు ఏర్పడ్డాయి. కొంతమంది 28ని జరుపుకోవాలని, మరి కొంతమంది 29 మార్చిని జరుపుకోవాలని చాలా భిన్న అభిప్రాయాలు ఏర్పడ్డాయి. 28వ తారీఖు ఉగాది మంగళవారం రోజు అస్సలు ఉగాది జరుపుకోకూడదు. ఎందుకంటే 8:40 వరకు ఉదయం అమావాస్య గడియలు ఉన్నాయి. కాబట్టి 28వ తారీఖు ఉగాది జరుపుకోవడం వల్ల మంగళవారం అయింది, పైగా అమావాస్య. ఈ రోజు ఉగాది జరుపుకోవడం వల్ల అత్యంత కీడు వాటిల్లుతుంది. ఎందుకంటే ఆ రోజు ఉగాది పచ్చడి తినడం వల్ల, పంచాంగ శ్రవణం చేయడం వల్ల, ముఖ్యంగా గ్రహాలకు సంబంధించిన వాటి గురించి తెలుసుకోవడం వల్ల మరి ఈ సంవత్సరం అంతా కూడా ముఖ్యంగా చాలా మందికి కీడు వాటిల్లే అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ కూడా హేమలంబి నామ సంవత్సరము ఉగాది 29 బుధవారం రోజు జరుపుకున్నందువల్ల చక్కటి శుభాలు కలుగుతాయి. మరి 28వ తారీఖు ఉగాది జరుపుకున్నందువల్ల మరి అమావాస్య గడియలు సూర్యోదయ కాలంలో ఉదయం 8:40 వరకు మరి చాలా వరకు అమావాస్య గడియలు ఉన్నాయి. కాబట్టి ఈ రకంగా జరుపుకోవడం వల్ల మరి అనేక అనారోగ్య సూచనలు, చాలా వరకు మీ పనుల్లో ఆటంకాలు, అనేక కీడు సంఘటనలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ రకంగా ఎవరు జరుపుకోవద్దు. మరి 29ని మాత్రమే ఉగాది, హేమలంబి నామ సంవత్సర ఉగాది జరుపుకోవడం వల్ల చక్కటి ఆయుర ఆరోగ్యాలు. ఎందుకంటే 29వ తారీఖు బుధవారము, మరి ఈ సంవత్సరంలో రాజు బుధుడు, అలాగే మంత్రి శుక్రుడు, సర్వ సైన్యాధ్యక్షుడు గురువు. కాబట్టి చక్కటి శుభ ఫలితాలు అందరూ కూడా పొందే అవకాశం ఉంది. మరి చాలా వరకు లాస్ట్ వీడియోస్లో హేమలంబి నామ సంవత్సర 2017లో రాశి ఫలాలు చెప్పడం జరిగింది. మరి ఏ రాశికి ఎలా ఉండబోతోంది, ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఇలాంటివి లాస్ట్ వీడియోస్లో అనేకం చెప్పడం జరిగింది. అలాగే మ్యారేజ్ గైడ్ న్యూమరాలజీ ప్రకారము మరి ఏ సంఖ్యలో పుట్టిన వారి లక్షణాలు ఏ రకంగా ఉన్నాయి, అలాగే ఏ సంఖ్య వారిని వివాహం చేసుకుంటే అదృష్టం కలిసి వస్తుంది, అలాగే ఏ సంఖ్య వారిని మరి వివాహం చేసుకోకూడదు, ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన అంశాలన్నీ కూడా లాస్ట్ వీడియోస్లో చెప్పడం జరిగింది. దీనికి మీరు చేయవలసిందల్లా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్రతిరోజు నేను చెప్పే చక్కటి పరిష్కార మార్గాలు, మరి సక్సెస్ టిప్స్ అన్నీ కూడా మీ మెయిల్ ఐడికి వస్తూ ఉంటాయి. మరి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మీకు ఎటువంటి ఛార్జీలు అవ్వవు. వీక్షించండి రాజసుధా ఛానల్.